ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నన్ను మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఉదయము యాప్రాల్లోనూ, మధ్యాహ్నం యవనస్తుల కూడికలోనూ మీ యొక్క నడిపింపును, సహాయంను మాకు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి మేము మహిమపరుస్తున్నాం. ఈ సాయంత్రం వేళ ఆరాధన కార్యక్రమంలో కూడా తండ్రి చక్కగా ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమంలో మేము ప్రయాణం చేయుటకు మీరు చూపినటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈనాటి ఆరాధన కార్యక్రమంలో ఈ రెండవ వర్తమానంలో కూడా మీ యొక్క పరిపూర్ణమైనటువంటి నడిపింపు మాకు ప్రసాదించమని, మంచి సంగతులు సరైన రీతిలో మేము ఆలోచించుటకు, నేర్చుకొనుటకు, వాస్తవాలలో మేము ప్రయాణం చేయుటకు, పరలోక యాత్రను మరింత బలపరుచుకొనుటకు సహాయం చేయమని మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ రాత్రి మనము మనందరి జీవితాలకు అవసరమైనటువంటి మంచి మాటలు ఈ అంశము ద్వారా మనం నేర్చుకుందాం. దేవుని వాక్యము మహత్తు కలిగినది, మహిమ కలిగినది, శక్తి కలిగినది, మన త్రోవలకు వెలుగునిచ్చున్నది. అలా దేవుని వాక్యానికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి దివ్యమైన దేవుని వాక్యాన్ని మనము సరైన రీతిలో పఠించడం వరకు మాత్రమే కాదు, ఆ వాక్య ప్రకారంగా జీవించుటకు లేదా పాటించుటకు, ఆ తర్వాత 10 మందికి ఈ వాక్యాన్ని అందించుటకు మనం ఎప్పుడు కూడా సంసిద్ధులమై ఉండాలి అన్నటువంటి సంగతిని మనము మర్చిపోకూడదు. వాక్యము చేత మన జీవితాలను కట్టుకుంటూ ముందుకెళ్ళాలి. వాక్యము అంటే దేవుని మాట. కానీ దేవుని మాటను అపవాది తన మాటల చేత మనుషులను మోసం చేసి, ఆ మనుష్యుల చూపులను, అంటే మన చూపులను, మన ఆలోచనలను, మన యొక్క తలంపులను మార్చే దిశలో ఈ విరోధి ఎప్పుడు నిమగ్నమై ఉంటాడు అన్న సంగతి ఈ ప్రారంభంలోనే ఒక మాటగా నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఈనాటి అంశంలోనికి నేను ప్రవేశిస్తున్నాను. ఈనాటి సందేశం కొరకు అంశం చూపును మార్చే మాట. అది ఈరోజు ఈ రాత్రి మనము మాట్లాడుకుంటున్నటువంటి అంశం. చూపును మార్చే మాట. చూపును మార్చే మాట ఏంటి? ఆలోచిద్దాం. మాటకు శక్తి ఉంటుంది. ఒక మనిషి యొక్క మనస్సును మార్చగలిగే శక్తి ఒక వ్యక్తి యొక్క మాటకు ఉంటుంది. ఆ మాటల ప్రభావం మనిషిని ఏం చేస్తుందని అడిగితే, చూడవలసిన దానిని చూసే విధంగా కాకుండా మరొక కోణములో చూపించే ఒక శక్తి కలిగినదిగా మాట పనిచేస్తుంటుంది. ఒక ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా వనంలో మనం చూడగలిగేది 3వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచి. ఆ పండును తల్లి చూసినప్పుడు ఎలా కనబడింది తనకి?
అది ఆహారమునకు మంచిదిగా, కన్నులకు అందమైనదిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా తన కంటికి అది కనబడగా, నిషేధించబడినటువంటి ఆ పండును కాస్త తెంపినది, తిన్నది, తన భర్తకు ఇచ్చినది. ఇప్పుడు విషయం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆ రోజే క్రొత్తగా ఈ పండును చూచిందా, ఎప్పటి నుంచో చూసిన పండేనా? రోజు చూసే పండే, కానీ ఈరోజు కొత్తగా కనబడింది ఆవిడకి. ఇన్ని రోజులు అది కన్నులకు అందంగా కనబడలేదా? ఇన్ని రోజులు ఆ పండు చూపునకు రమ్యమైనదిగా కనబడలేదా? ఇన్ని రోజులు ఈ పండు ఆహారమునకు మంచిదని అనిపించలేదా? సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈరోజు నీ కంటికి అది అంత అందంగా కనబడడానికి, రమ్యమైనదిగా కనబడడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, పైన 5వ వచనంలో ఏం జరుగుతుందో చూద్దాం. 4-5 వచనములలో సర్పం అంటోంది, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా పండు రూపం మారిపోయింది. ఇప్పుడు సర్పం అంటే ఇక్కడ సర్పము ద్వారా మాట్లాడుతున్నటువంటి సాతాను. హవమును మోసపుచ్చుచున్నది సాతాను, దుష్టుడు. ఈ దుష్టుని మాట హవమ్మ గారి చూపును మార్చింది. చూపును మార్చే మాట అని మనం మాట్లాడుకుంటున్నాం. మాటలో శక్తి ఉందా? మాటలో శక్తి ఉంది. ఏ క్షణమైతే ఒక దుష్టుని యొక్క మాటలు ఆ ఇల్లాలు తలకెక్కించుకుందో, జీవ మార్గాన్ని విడిచిపెట్టి మరణ మార్గములోనికి వచ్చేసింది. నేను మాట్లాడుతుంది కేవలం 3వ అధ్యాయం గురించి మాత్రమే. 4వ అధ్యాయంలో హవమను గురించి మాట్లాడట్లేదు. 4వ అధ్యాయంలో ఆ తల్లి ఎలాంటి అద్భుతమైన పాఠాలు నేర్పిస్తుందో నేను ఆల్రెడీ మాట్లాడాను, అది యూట్యూబ్లో ఉంటుంది. ఏదేను వెలుపట తల్లి పాఠాలు అనేటువంటి టైటిల్తో. కేవలం ఈ కాంటెక్స్లో మాత్రమే నిలబడి నేను మాట్లాడితే 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు, ఈ 3 వచనాలు మాత్రమే మనం మాట్లాడితే, అంతకు మునుపు అదే పండు గురించి దేవుడు చెప్పిన మాట, అంతకు మునుపు అదే పండును గురించి దేవుడు చెప్పిన మాట, తినొద్దు, నీకు మంచిది కాదు. అది నిషేధింపబడినది. దేవునికి విరోధైనటువంటి అపవాది దేవుని మాటలకు విరుద్ధంగా ఒక మాట తీసుకొని వచ్చి ఈ తల్లి మనసులోకి ఎక్కిస్తే, అంతవరకు రుచిగా అనిపించిన దేవుని మాట కాస్త పక్కకెళ్ళిపోయి, నిషేధింపబడినది మాత్రం ఈరోజు రుచి కలిగినదిగా, రమ్యమైనదిగా, అందమైనదిగా కనబడుతోంది. మాటకున్న పవర్ అదా? ఇప్పుడు ఆ మాటను గురించే ఈరోజు ఈ సందేశము ద్వారా కొన్ని చక్కని సంగతులు మనం మాట్లాడుకుందాం. మన దైనందిన జీవితంలో మనం మాట్లాడేటప్పుడు కొన్ని మన ఉద్దేశాలు ఒకటై ఉంటాయి, కానీ ఎదుటివాడికి అది మరోలా అర్థమవుతుంది. తద్వారా అపార్థాలకు ఆ మాటలు దారితీస్తాయి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మనుషులు కలుసుకోవడానికి మాటలే కారణం, మనుషులు విడిపోవడానికి మాటలే కారణం కదా? మాటకున్న శక్తి గురించి మాట్లాడుతున్నా. 2 మనుషులను కలపడానికైనా మాటే పని చేస్తుంది, 2 మనుషులను విడగొట్టడానికైనా మాటలే పని చేస్తాయి. ద పవర్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్, ద పవర్ ఆఫ్ ద వర్డ్స్ గురించి మాట్లాడుతున్నా. ఉదాహరణకు మన స్థానిక సంఘంలో అనేక ఉద్యోగాలలో, అనేక వివిధ రకాల పనులలో ఉండేవారు అన్ని సంఘాలలో ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఉంటారు.
నేను అన్ని సెక్టార్స్లో ఉన్నవాడిని కాదు, నాకు అన్ని రంగాలు సుపరిచితమైనటువంటి రంగాలేం కాదు. మన దాంట్లో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వారి వారి వ్యాపారాలలో వివిధ వ్యాపారాలలో ఉండేవారు ఉన్నారు, లీగల్ సైడ్ డిపార్ట్మెంట్ సైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ ఉన్నవారు ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ పోతే వివిధ రకాల ఎలక్ట్రికల్ సెక్షన్లో ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి దేని గురించైనా సలహా అడిగితే ఆ ఫీల్డ్ నాది కాకపోతే సహజంగా నేనేం చేస్తాను, మన స్థానిక సంఘంలో అందుబాటులో ఎవరైనా ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి వీళ్ళను కనెక్ట్ చేసి కొంచెం గైడ్ చేయమని చెప్తాను. నా ప్లేస్లో మీరున్న అదే చేస్తారు, మీ ప్లేస్లో నేనున్న అదే చేస్తాను. టైల్స్ గురించి లేదా కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, నేను మన సహోదరులు జేబీ రమేష్ గారిని కానీ, ఏసన్న గారిని కానీ, లేదా జానన్న గారిని కానీ, నాకు ఏ టైల్స్ బాగా ఉంటే బాగుంటాయి, ఏ సిమెంట్ బాగుంటుంది, ఏది బాగుంటుందని అడిగితే నేనేం చెప్పేది, నాకు తెలియదుగా. మీరైతే బాగా చెబుతారని నా దగ్గరికి ఎవరైనా వ్యక్తి వస్తే మిమ్మల్ని మీకు కనెక్ట్ చేయడం అది పద్ధతి. కార్పొరేట్ సెక్టార్లో కెరియర్ గురించి ఎవరైనా అడిగారు అనుకోండి, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అవునా? అది నాకు సంబంధించింది కాదు. అందువల్ల మన సంఘంలో స్థానిక సంఘంలో కార్పొరేట్ ఫీల్డ్కి ఎవరైనా చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కనెక్ట్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. అలాగే ఒక మెడికల్ గురించి ఎవరైనా అడిగారు అనుకోండి, కొంచెం నా హెల్త్ బాగుండట్లేదు, అర్జెంటుగా నేను ఒక మంచి హాస్పిటల్లో చూయించుకోవాలనుకుంటున్నాను ఏంటి అని అడిగితే మన దగ్గర మెడికల్ ఫీల్డ్ చాలామంది ఉన్నారు. అబ్రహాం గారు ఉన్నారు, డేవిడ్ గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంకెవరైనా ఉంటే ప్రత్యేకించి కరోనా వచ్చినప్పటి నుంచి మెడికల్ నీడ్స్ ఎక్కువైనాయి మనకు. అందువల్ల వెంటనే మనకు మెడికల్ సైడ్ ఎవరైనా ఉంటే వారిని వెంటనే కనెక్ట్ చేయడం. ఒక లీగల్ పాయింట్ ఏదైనా ఉందనుకోండి, ఒక లీగల్ పాయింట్ ఏదైనా ఉంటే, ఒకవేళ మన దగ్గర కోర్టుకు సంబంధించిన వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, మీది డిపార్ట్మెంట్ కదా కొంచెం మీరు గైడ్ చేయండి అని నేను చెప్పినప్పుడు నా ఉద్దేశం లీగల్ సైడ్ మీరు గైడ్ చేస్తారని, లీగల్ పాయింట్స్ మీరు చక్కగా ప్రజెంట్ చేస్తారని, వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ నాట్ గుడ్ అని. ఇక్కడ ఇప్పుడు నేను ఒక 3 నిమిషాల నుంచి చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ నన్ను మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది, అపార్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే, ఓహో ఈయనది ఆ ఫీల్డ్ కాదు కనుక నేనైతే కరెక్ట్ గైడ్ చేస్తానని నాకు కనెక్ట్ చేశాడు, నన్ను మాట్లాడమన్నాడు, ఇది అర్థం చేసుకోవడం. ఆరోగ్య సమస్య వచ్చి నన్ను ఎవరో కలిశారు, ఏది బాగుంటుందని అడిగితే నేను వెంటనే అబ్రహాం గారినో డేవిడ్ గారినో పిలిచి మెడికల్ ఏదో ఉన్నట్టుంది మీరు మాట్లాడండి అని. నేను వాళ్ళని మాట్లాడమనడంలో ఉద్దేశం మీరు అర్జెంటుగా బయట తీసుకుని వచ్చి కత్తి తీసుకొని ఆపరేషన్ చేయమని కాదు. ఆపరేషన్ చేయమన్నా వాళ్ళని గైడ్ చేయండి. మీరైతే చక్కగా చెప్తారు, ఏ రూట్లో ముందుకు వెళ్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరో మీరు చెప్తారు కనుక అది నా ఇంటెన్షన్. అర్థం చేసుకోవడం అంటే మమ్మల్ని గైడ్ చేయమంటున్నాడు, లేదా ఈ మెడికల్ పాయింట్ని మేమైతే కరెక్ట్గా మాట్లాడతామని మాకు కనెక్ట్ చేశాడు అని అనుకుంటే అది అర్థం చేసుకున్నట్టు. అలా కాకోకుండా ఈ మనిషి ఎంత పొగరు, నాకు కనెక్ట్ చేసి ఇప్పుడు అర్థం ఏంటి, నేను అర్జెంటుగా కత్తి తీసుకొని బయటకు తీసుకుని ఆపరేషన్ చేయమనా ఏంటి, ఇంటెన్షన్ ఏంటి అని ఈ యాంగిల్ వెళ్ళిపోయారు అనుకోండి, మై క్యా కరు భాయ్ సాబ్, అసలు నా ఉద్దేశం అదా. అలాగే ఏదైనా ఒక లీగల్ పాయింట్కి సంబంధించి ఒక విషయం ఉందనుకోండి, లీగల్ పాయింట్కి సంబంధించి ఏదైనా ఒక విషయం ఉంటే, మన మధ్యలో ఇప్పుడు ఎదురుగానే పోలీస్ డిపార్ట్మెంట్లో మురళీకృష్ణ గారు ఉన్నారు, దస్తగిరి గారు ఉన్నారు, వాళ్ళకి వెంటనే నేను కనెక్ట్ చేసి ఇది లీగల్ సైడ్ కనుక, లీగల్ పాయింట్ అంటే అంతెందుకు ఇప్పుడు మనము కూడుకోవాలా లేదా అనే పాయింట్ కూడా మేము తమ్ముడు మురళీకృష్ణతో మాట్లాడి ఒకసారి కనుక్కో అని చెప్పి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మనం అడుగులు ముందుకేస్తున్నాం. ఎందుకంటే తను డిపార్ట్మెంట్లో ఉన్నాడు కనుక, డిపార్ట్మెంట్లో ఉంటే తనకు అప్డేట్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్లో ఉంటే ఒక చక్కని గైడెన్స్ ఉంటుందని. అలానే ఒక లీగల్ పాయింట్ గురించి ఏదైనా మనం మాట్లాడాల్సి వస్తే మన దగ్గర లీగల్ సైడ్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్స్ కానీ, అంతెందుకు వెరీ సింపుల్,
మన తమ్ముడు పురుషోత్తం గారు ఒక 4 సంవత్సరాల క్రితము నిద్రించారు. పురుషోత్తము నిద్రించగానే యాక్సిడెంట్లో తను మనకు దూరమైన తర్వాత వెంటనే దాని విషయమై మనం ఎలా అడుగులు ముందుకు వేయాలనగానే వెంటనే నాకు గుర్తొచ్చింది నా స్నేహితుడైనటువంటి ఒక అడ్వకేట్ గారు. వెంటనే ఆయనను అప్రోచ్ అయ్యి, ఇది పరిస్థితి, ఈ విషయంలో మనం ఎలా ముందుకు అడుగులు వేయొచ్చు, ఏం చేయొచ్చు అని మేము ఆలోచించినప్పుడు ఆయన చక్కని గైడెన్స్ ఇచ్చాడు. దానివల్ల ఒక మంచి రిజల్ట్ కూడా వచ్చింది. అది ఆయన ఫీల్డ్ కనుక, లా ఫీల్డ్ కనుక, లీగల్ ఫీల్డ్ కనుక ఆయనను అప్రోచ్ అయ్యాం. అలాగనే సంఘంలో డిపార్ట్మెంట్లు ఎవరైనా ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయితే ఇది లీగల్ పాయింట్ కనుక మీరు మాట్లాడండి. లీగల్ పాయింట్ అయితే మీరు మాట్లాడితే ఏమవుతుందనంటే మీరు నాకంటే బాగా మీరు ప్రజెంట్ చేయగలరు కనుక. వాక్యం నేను బాగా చెప్పగలను కానీ మీరు సెక్షన్లు ఇవన్నీ మాట్లాడాలంటే మీరే కరెక్ట్ మనుషులు. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సంఘములోని ఒక సహోదరుణ్ణి లేదా సహోదరులను ఈ విషయం మీరు మాట్లాడారంటే నా ఉద్దేశం అది లీగల్ ఇష్యూ కనుక మీరు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని, అంతేగాని మిమ్మల్ని అప్రోచ్ అవడంలో నా ఉద్దేశం వాళ్ళని తీసుకొని లోపలికేసి కుమ్మేయండి అని కాదు, లేదా బెదిరించమని కాదు. మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారు కనుక మీరు మాట్లాడండి అంటే అర్థమైందంటే మీరు ఫోన్ చేసి బెదిరించో లేకపోతే మీ వాళ్ళ సంగతి ఏందో చూడమని ఇక్కడేదో మీకు కీ ఇచ్చినట్టు కాదు కదా. అంటే ఒక మాట మనం అర్థం చేసుకోవడానికి తావిస్తుంది. ఒకవేళ అది కరెక్ట్గా కనుక ఆ టైంకి అర్థం కాకపోతే అది అపార్థానికి కూడా తావిస్తుంది. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? అలా ఎవరైనా ఏ విషయంలో అయినా నా మాటలను బట్టి ఎప్పుడైనా అపార్థం చేసుకుని ఉంటే వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నా ఇక్కడ లేకపోయినా నా ఉద్దేశం ఏంటో, నా ఇంటెన్షన్ ఏంటో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా చిన్నవి. ఎందుకంటే సంవత్సరాల తరబడి నాతో మీరు ప్రయాణం చేస్తున్న వాళ్ళు కనుక ఒకవేళ నేను వాక్యం చెప్పేటప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా నేను మాట్లాడేటప్పుడు కానీ వెంటనే అర్థం కాకపోతే మీరు ఈ మాట మాట్లాడడంలో మీ ఉద్దేశం ఏంటి అంటే మీరు ఏమనుకొని ఇది చెప్పారని మీరు అడిగితే నేను వెంటనే క్లారిటీ ఇస్తాగా. క్లారిటీ లేకోకుండా మనము అపార్థాలు చేసేసుకొని దూరం దూరం ఉండిపోతే అది అంత సరైంది కాదేమో అని నా ఉద్దేశం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ని సంవత్సరాల మన పరిచర్యలో దశమ భాగాల గురించి మనం ఎప్పుడూ గట్టిగా మాట్లాడింది లేదు, అది మీ అందరికి బాగా తెలుసు. వెరీ రీసెంట్గా ఈరోజు మన మధ్యలో లేరు కానీ సతీష్ గారు అందరికీ తెలుసు. దశమ భాగాల గురించి కొంచెం మీరు క్లారిటీ ఇవ్వండి అని ఎక్కడ అది వైఎంసీఏలో మాట్లాడాను, ఇక్కడ మాట్లాడిన దశమ భాగాల గురించి వైఎంసీ అంటే ఎప్పుడో దశాబ్దం క్రితమేం కాదు, లాస్ట్ ఇయర్ వైఎంసీఏలో ఉన్నప్పుడు సతీష్ గారు అడిగారు దశమ భాగాల గురించి. మేము అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కొంచెము మాకు అంత క్లారిటీ దొరకట్లేదు, మీరైతే క్లారిటీ ఇస్తారు కనుక దశమ భాగాల గురించి మీరు చెప్పండి అని అడిగారు. ఒక వారం నాకు టైం సరిపోలేదు, రెండో వారం కూడా రెండు భాగాలుగా డివైడ్ చేసి చెప్పాను. దశమ భాగం గురించి నేను చెప్పింది ఏంటి, మీరు ఇవ్వకపోతే నరకానికి పోతారు, ఇవ్వకపోతే చచ్చిపోతారు, మొత్తం బైబిల్లో ఉన్న శాపాలన్నీ మీకు వస్తాయి, అదా నేను చెప్పింది. అందరు విన్నారా ఇక్కడ దశమ భాగాల గురించి నేను చెప్పాను? పాత నిబంధనల్లో అదొక రూల్, క్రొత్త నిబంధనలో అది రూల్గా లేదు. కాకపోతే సంఘానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, సంఘ పరిచర్యలో. ఆ బాధ్యతలు అందరూ కలెక్టివ్గా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకెళ్ళాలి. సంఘం అనగానే ఏదో వారానికి ఒక్కసారి వచ్చి మనం కూర్చొని వినేసి వెళ్ళిపోతే కుదరదు. సంఘం అనగానే మనం ఎప్పుడైతే సంఘంలో ఉంటామో ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఒకరి కష్టాలలో, ఒకరి ఇబ్బందులలో ప్రతి ఒక్కరు పాలుపుచ్చుకోవాలి. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి వస్తే మన స్థానిక సంఘంలోనే 3 పూట్ల తినడానికి కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయన్న సంగతి ఇక్కడ ఎంతమందికి తెలుసు? అలాంటి పరిస్థితుల్లో సంఘము కొన్ని బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. కేవలం మన స్థానికంగా మాత్రమే కాదు, అనేక ప్రాంతాలలో మన ఆత్మీయులు ఉన్నారు. మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే మనమందరం విక్రమ్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం. విక్రమ్ గారిది మాత్రమే మీ వరకు తీసుకొని వచ్చాను నేను. విక్రమ్ గారిది జరుగుతుండగా 3 పేషెంట్స్కి సైట్ను మనం చూపించాం. 3 పేషెంట్స్కి, వాళ్ళు కూడా కరోనా పేషెంట్సే.
అది ఎవరితో నేను చెప్పలేదే. ఎవరు ఏంటని మనం పేర్లు బాహాటంగా చెబితే బాగోదు కనుక సురేష్ దగ్గర వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి. ఎప్పుడైనా అవసరమైతే మీరు చూడవచ్చు. విక్రమ్ గారిది పబ్లిక్గా జరుగుతుండగా సైడ్న ప్రైవేట్గా మనం కొంతమందిని చూసుకోవాల్సి వచ్చింది. సంఘం టేకప్ చేసింది. ప్రతి నెల కొంతమంది సేవకులను మనము వారి యొక్క పరిస్థితులను మనం బాధ్యతలు తీసుకొని నడిపిస్తున్నాం అన్న సంగతి ఇంతకుముందు నేను చెప్పే ఉన్నాను. మన సంఘంలో వివాహ కార్యక్రమాలు జరుగుతుంటాయి. వివాహ కార్యక్రమాలు జరిగేటప్పుడు అంత ఈజీగా జరిగిపోతాయి వివాహ కార్యక్రమాలు. సంఘము కూడా అందులో పాలిభాగస్తురాలు అవుతుంది. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొంచెం వాళ్ళ ఫ్యామిలీని బట్టి వారు కొంతవరకు తీసుకుంటే సంఘం టేకప్ చేస్తుంది. అంటే నాకు గుర్తు రావట్లేదు కానీ మనం మాట్లాడుకుంటే ఇలాంటివి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు. కేవలం మనం వచ్చి పాటలు పాడి ఆమెనని వెళ్ళిపోతే సరిపోతుందా? ఒకరి బాగోగులు, ఒకరి సుఖ దుఃఖాలు మనం పంచుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకు నేర్పించలేదా? ఇలాంటివన్నీ ఉంటాయి కనుక ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం కూడుకుంటున్నాం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి ఆదివారం వచ్చి మనం కూడుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మధ్యాహ్నం యూత్ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అయింది. హాల్స్ ఏమో ఉపయోగించుకుంటున్నాం. ఫ్రీగా ఇస్తారా ఇవన్నీ? మీరు చెప్పండి, ఫ్రీగా వస్తాయి ఇవన్నీ? నెలకు మనకు ఆల్మోస్ట్ 30,000 నుంచి 35,000 ఖర్చు వస్తుంది దీనికి. 30,000 to 35,000 ఫ్రీగా ఎవరు ఇస్తారు మనకు? నేను కేవలం రెంట్స్ గురించే మాత్రమే మాట్లాడుతున్నాను. ఇతరత్ర చిన్న చిన్న ఖర్చుల గురించి మాట్లాడుతున్నాను. మిస్లేనియస్ ఎన్నో మనకు తెలియకుండా జరిగే ఖర్చులు నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి. ఇవన్నీ ఎవరు భరించాలి? సంఘం అంతా సంఘ పరిచర్యలో భాగంగా అందరూ ఒక్కొక్క చెయ్యి వేసి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అంతే. అందుకు మనమేమన్నాం దశమ భాగాల గురించి మాట్లాడేటప్పుడు, క్రొత్త నిబంధన ప్రకారంగా దశమ భాగాలన్నవి ఇవ్వకపోతే మీరు చచ్చిపోతారని చెప్పకపోయినా పాత నిబంధనలో ఒక ఫార్మాట్ ఉంది కనుక దేవుడు మనకు 10 రూపాయలు ఇస్తే 1 రూపాయి తీసి పక్కన పెడదాం అందరు కలిసి. మీ దగ్గర మీకున్న 10 రూపాయల్లో మీరు 1 రూపాయి తీయండి, నా దగ్గర ఉన్న 10 రూపాయల్లో నేను 1 రూపాయి తీస్తాను. అందరూ తలా 1 రూపాయి తీస్తే ఈ రూపాయి అంత తీసి మన సంఘానికి సంబంధించిన మనం రెంట్ కట్టుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా బాగలేకపోతే వారిని ఏదైనా మనం చూసుకోవచ్చు, అర్జెంటుగా ఏదైనా నెత్తి మీదకి వస్తే దానికి మనం వాడుకోవచ్చు. నేను ఇదేనా చెప్పింది ఆ రోజు? ఇంక వేరే ఏదైనా చెప్పానా? అర్థం చేసుకోవాలనుకుంటే అర్థం చేసుకోవచ్చు, అపార్థం చేసుకోవాలన్నా లాట్ ఆఫ్ పాసిబిలిటీ, అపార్థం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇదంతా మనం చూసే విధానంలో ఉంటుంది, మనం ఆలోచించే విధానంలో ఉంటుంది, మనం తీసుకునే విధానంలో ఉంటుంది. మీకు ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక మనిషిని చెడ్డ చేయడానికి చేసే విశ్వ ప్రయత్నాలు ఎలా ఉంటాయో ఒక చిన్నది మీకు ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు కాసేపట్లో చూద్దురు. ఇందులో ఏంటంటే వైఎంసీలో నేను మాట్లాడేటప్పుడు తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని ఒక మెసేజ్ ఏదో చెప్పినప్పుడు అందులో నుంచి ఒక బిట్ కట్ చేశారు. బాగానే హోంవర్క్ చేశారు. తర్వాత నేను చిక్కాలలో కొన్ని సంవత్సరాల కిందట 3 సంవత్సరాల కిందట మీకా గ్రంథ వివరణ చెప్పేటప్పుడు రాత్రి వేళ సభలలో నేను మాట్లాడుతూ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం వివరిస్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు. అంటే దాని అర్థం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే బయట సమాజంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో ఉన్న మాటను వక్రీకరించి తెలిసి తెలియని ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే, తీద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, అక్కడ నుంచి చూసేద్దాం డైరెక్ట్గా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు అతనికి పేరు పెట్టడం. ఎవరి గురించి చెప్తున్నారు? ఇది యేసు ప్రభు గురించి చెప్తున్నారు. రైట్. దాన్ని వివరిస్తూ ఆ నిత్యుడకు తండ్రి అనేటువంటి పదము యేసు ప్రభుకు అప్లై చేస్తే వాళ్ళ సిద్ధాంతం దెబ్బతింటుందని, అక్కడ ఆశ్చర్యకరుడు అంటే యేసు ప్రభు కాదు, ఆలోచనకర్త అంటే యేసు ప్రభు కాదు, బలవంతుడైన దేవుడు అంటే యేసు ప్రభు కాదు, నిత్యుడకు తండ్రి అంటే యేసు ప్రభు కాదు, కేవలం సమాధానకర్త అధిపతి అంటేనే యేసు ప్రభుకు వర్తిస్తుంది, పైన 4 యేసు ప్రభుకు వర్తించవు అని ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చేశారు. ఇదంతా ఎందుకంటే యేసు ప్రభు దేవుడు కాదని చెప్పడానికి. యేసు ప్రభు అక్కడ బలవంతుడైన దేవుడు అని ఉందిగా.
ఇప్పుడు యేసుప్రభు దేవుడు అనేది కాదు, యేసుప్రభు దేవుడు కాదు అనేది కదా కాన్సెప్ట్. ఎవరు? కొంతమంది క్రైస్తవులై ఉండి క్రైస్తవ సమాజంలో ఉంటూ యేసుప్రభు దేవుడు కాదని చెప్పడానికి ఆయన దేవుడు అనేటువంటి పదాలు ఎక్కడెక్కడెక్కడెక్కడైతే ఉంటాయో వాటిని గురించి ఏదో ఒకటి ఇరికించేటువంటి విధానములో ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకుంటూ అందులో భాగంగా మనం ప్రశ్న చేసాం. అక్కడ బలవంతుడైన దేవుడు అని ఉంది, యేసుప్రభు గురించి బలవంతుడైన దేవుడు ఆయన ఎందుకు కాదు అని అడిగితే అసలు అక్కడున్న బలవంతుడైన దేవుడే ఆ పదమే యేసుప్రభుది కాదు, కేవలం చివరనున్నటువంటి సమాధానకర్తయ్యకు అధిపతి అన్నది మాత్రమే ఆయనకు వర్తిస్తుంది. అందుకే చివరన పేరు అనుంది కానీ పేర్లు అని లేవు కదా. సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును, ఒక పేరు మాత్రమే ఆయనకు వర్తిస్తుంది. ఆశ్చర్యకరుడు అనే పేరు అయింది కాదు, ఆలోచనకర్త అనే పేరు అయింది కాదు, బలవంతుడైన దేవుడు అనే పేరు అయింది కాదు, నిత్యుడగు తండ్రి అనే పేరు అయింది కాదు, సమాధానకర్తయ్యకు అధిపతి అనే పేరు మాత్రమే అయింది. అందుకే అక్కడ ఏకవచన సంబోధన పేరు అనుంది, పేర్లు లేవు. అప్పుడు దానికి నేను చిక్కాలలో చెప్పి, పాప మీరు చాలా పొరపడ్డారు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉండేటువంటి అనేకమైన పేర్లలో అతిపెద్ద పేరు ఇది. ఆశ్చర్యకరుడు నుంచి సమాధానకర్తయ్యకు అధిపతి వరకు మొత్తం ఒకటే పేరు. అది మూల భాషలోకి వెళితే, ఒరిజినల్ లాంగ్వేజ్లోకి వెళితే పెలెగ్ జోయెస్ ఎల్ గిబ్బోర్ అబి ఆత్సార్ షలోమ్ అని ఉంటుంది అని ఆధారాలతో సహా చూపించాను. విన్నారు కదా. ఇది తెలుగులో మీకు వేరువేరుగా పదాలు ఉన్నా హెబ్రీ భాషకు వచ్చేసరికి అక్కడ కనపడుతోంది పెలెగ్ జోయెస్ ఎల్ గిబ్బోర్ అబి ఆత్సార్ షలోమ్ అని ఉంటుంది. అదంతా ఒకటే పేరు. బైబిల్లో అన్నిటికంటే అతిపెద్ద పేరు అదే. గనుక అక్కడున్నటువంటి వాటన్నిటిని వివరించి విడగొట్టి మీరు చూడకూడదు. అదంతా ఒకటే సింగిల్ నేమ్, అది పెద్ద పేరు అది అని వివరించాం. ఇప్పుడు అది జీర్ణించుకోలేని పరిస్థితి కదా. ఇప్పుడు ఆ మెసేజ్ నుంచి కొన్ని బిట్లు, వైఎంసీలో చెప్పిన దాన్ని కొన్ని బిట్లు కట్ చేసి, ఏంటి నేను యేసుప్రభు నిత్యుడగు తండ్రి ఎలా అవుతాడు, యూట్యూబ్లో ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు నిత్యుడగు తండ్రి ఎలా అవుతాడు, యెహోవా దేవుడుని మనం తండ్రి అంటాం, యేసుప్రభు నిత్యుడగు తండ్రి ఎలా అవుతాడు అన్నదానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడక్కడ కట్ చేసి మీకు అంతా ఇప్పుడు 6 నిమిషాలు ఉంటుంది. కొన్ని వారాల కిందటే ఒక అన్నగారు నాకు పంపించారు, నేను పెద్ద మైండ్ చేయలేదు, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక చూపిస్తున్నాను. చూద్దాం ఒకసారి. వాక్యము వక్రీకరించబడుతున్నప్పుడు మనము మరింత జాగ్రత్త వహించాలి. విషయం చెప్పనా, యేసుప్రభు గురించి బైబిల్లో ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు, ఏంటిది అని. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం చూద్దాం జాగ్రత్తగా, లేదా 26 చూద్దాం, తర్వాత 28కి వద్దాం. 26, మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నెక్స్ట్ మాట, నేను అండర్లైన్ చేయడం మాట, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. కనబడిందా ఈ వచనం అందరికీ? ఈ వచనం అందరికి కనబడిందా అని అడుగుతున్నాను. నేను ఆయన యొద్ద వినిన సంగతులు వినొచ్చా, నేను నా తండ్రి దగ్గర వినొచ్చా, నా తండ్రి దగ్గర వినొచ్చాను, విన్న సంగతులే చెబుతున్నాను, నా సొంతంగా ఏం మాట్లాడట్లేదు. కింద వచనం 28. కావున యేసుప్రభు వారు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నెక్స్ట్ మాట, నా అంతట నేనే ఏమీ చెయ్యక, అర్జెంటుగా దీని అందరూ చూడాలి, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను. తండ్రి నాకు నేర్పినట్టు నేను తండ్రి యొద్ద నేర్చుకొనొచ్చాను. చెప్పండి, నేర్చుకున్నదెవరు, నేర్పించినదెవరు? ఇక్కడ ఈ పర్టికులర్ కాంటెక్స్లో నేర్చుకున్నదెవరు, నేర్పించినదెవరు? చెప్పండి. నేర్పించినది తండ్రి అయిన యెహోవా దేవుడు, నేర్చుకున్నది యేసుస్వామి. ఈ డిఫరెన్స్ చాలామందికి తెలియట్లేదు. క్రిస్టియానిటీలో, క్రైస్తవులలో చాలామందికి డిఫరెన్స్ తెలియట్లేదు. తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి అనుకుంటున్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు. అదేంటండి చిన్నప్పటి నుంచి అది విన్నామంటే, చిన్నప్పటి నుంచి విన్నారు, ఏం చేద్దాం, కుందేలుకు 3 కాళ్ళే అని. ఇప్పుడు 4వ కాళ్ళు చూపిస్తున్నానుగా. చిన్నప్పటి నుంచి మీరు 3 కాళ్ళని నమ్మారండి కుందేలుకి, నేనేం చేసేది మరి? నా తప్ప? తండ్రి వేరు, కుమారుడు వేరు. యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా అవతారం మార్చుకొని వచ్చి రక్తం కార్చలేదు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు తప్పు చేస్తున్నారు.
సందర్భంగా చెప్పేస్తున్నాను. మీరు ప్రార్థనలు చేసేటప్పుడు తప్పు చేస్తున్నారు. తండ్రి, మా కోసం ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచావు తండ్రి. నీ గాయపడిన హస్తాల చేత నన్ను కాపాడు తండ్రి. నీ గాయపడిన హస్తాల చేత నన్ను స్వస్థపరచు తండ్రి. నీ సిలువ చాటు నన్ను మరుగుపరచుకో తండ్రి అని మీరు చేసేస్తున్నారు గట్టిగా. అది తప్పు. తండ్రి రక్తం కార్చలేదు, తండ్రి గాయపడలేదు, తండ్రి సిలువెక్కలేదు, అసలు తండ్రి లోకానికే రాలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన తన కుమారుని పంపించాడు. మీరు ఎలా చేయాలి ప్రార్థనప్పుడు? తండ్రి, నా కోసం నీ ప్రియ కుమారుని పంపావు నాయన. నీ ప్రియ కుమారుని రక్తంలో నా జీవితాన్ని కడిగావు ప్రభువా. ఆయన ఎక్కిన సిలువ చాటున నన్ను మరుగుపరచు ప్రభువా అని మీరు ఆ రీతిగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మార్చుకుంటే అది మంచిది. లేదంటే వాక్య విరుద్ధంగా మీరు ప్రార్థనలు చేస్తున్నట్టే. తండ్రిని తండ్రిగా చూడాలి, కుమారుని కుమారుగా చూడాలి. తండ్రిని తండ్రిగా చూడాలి, కుమారుని కుమారుగా చూడాలి. ఇద్దరు ఒకటి కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వేరు వేరు. త్రియేక దేవుడు కాదు, త్రియేక దేవుడు కాదు, త్రియేక దేవుడు కాదు. ఇంత గట్టిగా చెప్తున్నానంటే మీకు మ్యాటర్ అర్థమైపోవాలి. అందుచేత విధానం మార్చుకోండి దయచేసి. కానీ ఈరోజు ఏం చెప్తున్నానో చెప్పనా? నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. అక్కడ మాట్లాడుతున్నది ఎవరో చెప్పమంటారా? ఈరోజు యేసుప్రభు, ఈరోజు యేసుప్రభు. మరి ఇప్పుడు చెప్పాలి, యేసుప్రభుకి మనందరం ఎవరో చెప్పండి, ఆనందంగా చెప్పండి. పిల్లలం, పిల్లలం. తప్ప అడుగుతున్నా, తప్ప? కన్నోడు తండ్రి, పెంచినోడు తండ్రి, చెప్పండి, ఇంకా నడిపించినోడు తండ్రి, వాక్యం చెప్పిన ఆయన తండ్రి, వయసులో పెద్దవాడు తండ్రి, ఇంకా జాతికి కూడా, నెక్స్ట్ అదే కదా, జాతికి కూడా స్వతంత్రం తెచ్చిన ఆయన, అది చెప్పాలి, స్వతంత్రం తెచ్చిన ఆయన తండ్రి. ఇంకా ఒక శాస్త్రంలో బాగా పనిచేసిన ఆయన తండ్రి. ఇంకా విశ్వాసులకు కూడా ఒక ఆయన తండ్రి. చెడగొట్టి నరకానికి లాక్కొని వెళ్ళేవాడు కూడా తండ్రి. రాజ్యభారము కలిగి ఆత్మల భారముతో ఆ పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతే ప్రేమించేవాడు, అంతే ప్రేమించేవాడు, అంతే ప్రేమించేవాడు. మన కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఈరోజు మన గురించి ప్రయాసపడుతూ అనండి, లేకపోతే పరితపిస్తూ అనండి, మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలన్న ఆలోచనతో పరితపించిపోయే ఈ నాథుడు, అడుగుతున్నాను కాదా మనకు తండ్రి? కాదా మనం ఆయనకు పిల్లలం? అందరినీ మనము నాన్న, తండ్రి అన్న ఫీలింగ్తో వాళ్ళని స్వీకరించగలుగుతున్నాం. ప్రాణం పెట్టినవాడు, మన కోసం పరితపించేవాడు, తండ్రిలా మనల్ని ప్రేమించేవాడు, పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవునితో సమానంగా ప్రేమించేవాడు, సదాకాలం మనతో ఉండేవాడు. ఎందుకు కాడు మనకు తండ్రి? వాక్యము వక్రీకరించబడుతున్నప్పుడు మనము మరింత జాగ్రత్త వహించాలి. ఇప్పుడు అవతలున్నది ఏంటంటే, అక్కడ సబ్జెక్ట్ వేరు. మీకు ఇద్దరున్నారు చూడండి, అక్కడ నేనేలేండి. అవతలున్న దాంట్లో నేను మాట్లాడిన సబ్జెక్ట్ వేరు. అక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఆత్మలకు తండ్రి అయిన యెహోవా దేవుడు వేరు, ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని ఒక సబ్జెక్ట్ అక్కడ నడుస్తుంది. అందులో నుంచి ఒక బిట్టు తీశారు. మరొక సభలో మరొక చోట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం వివరిస్తూ, యేసుక్రీస్తు ప్రభు నిత్యుడకు తండ్రి ఎలా అవుతాడు? యెహోవా దేవుడు తండ్రి అయితే యేసు ప్రభుకు తండ్రి అనే పేరు ఎందుకు వచ్చింది? అది వివరిస్తున్నా. అది మొత్తం వింటే మ్యాటర్ క్లియర్ అంటారే, అలా క్లియర్ అయిపోతుంది.
ఆ బిట్ కట్ చేసి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, సత్యాన్ని జీర్ణించుకోలేక ఒక వ్యక్తిని చెడ్డ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇదొకటి. అంతెందుకు ఇప్పుడు మీకే చెప్తున్నా, నేను ఇన్ని సంవత్సరాలు వాక్యం చెప్పి ఎప్పుడైనా కూడా మన ఆత్మలకు తండ్రి యేసుప్రభు అని చెప్పానా? మన ఆత్మలకు తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. మళ్ళీ యేసుప్రభు తండ్రి ఎలా అవుతాడో మీకు రెఫరెన్స్లు కూడా చాలాసార్లు ఇచ్చాను. ఎలా తండ్రి అవుతాడు, ఏ కోణంలో తండ్రి అవుతాడు అని మనం చూస్తే, ఆయన తన శిష్యులను నా పిల్లలారా అని పిలుస్తుంటాడు. పెద్ద మెసేజ్ అది. ఇప్పుడు జస్ట్ ఒక షార్ట్ ఫార్మాట్లో చెప్తున్నాను మీకు. ఒకసారి చూద్దాం యెషయా గ్రంథంలో, క్షమించండి, యోహాను సువార్తలో 13వ అధ్యాయము. అందరు తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనంలో శిష్యులతో ఏమంటున్నాడో చూద్దాం. శిష్యులతో అందరు తీద్దాం క్విక్. యోహాను సువార్త 13:33, పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును. శిష్యులను పట్టుకొని ఏమని పిలుస్తున్నాడు ఆయన? మై చిల్డ్రన్. ఆ పదం చూడండి జాగ్రత్తగా. అదే యోహాను సువార్తలో 21వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ వచనం, అదే యోహాను సువార్త 21:5 చదవండి. యేసుప్రభు వారు మాట్లాడుతూ, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? శిష్యులను పట్టుకొని ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా అంటున్నాడు. రైట్. ఇప్పుడు యేసుప్రభు కోసమే ఒక ప్రవచనం ఉంది, చూద్దాం. యెషయా గ్రంథంలో 8:18. యెషయా గ్రంథం 8:18. 8:18, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. ద్విముఖ ప్రవచనం ఇది, డ్యూయల్ ప్రాఫెసీ ఇది. అది యెషయా గారికి వర్తిస్తుంది, యేసుప్రభుకు కూడా డబుల్ ప్రాఫెసీస్ ఉంటాయని చెప్పాను బైబిల్లో. ఈ కాంటెక్స్ట్లో యెషయా గారిది, భవిష్యత్తులో యేసుప్రభుది. ఏమిటది? నేనును, నెక్స్ట్ మాట, యెహోవా నాకిచ్చిన పిల్లలు. యెహోవా నాకిచ్చిన పిల్లలు. రైట్. ఇది పాత నిబంధన. మళ్ళీ కొత్త నిబంధన కొద్దాం. యోహాను సువార్త, మరలా కొత్త నిబంధన కొద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. యెషయా గ్రంథం 8:18 మర్చిపోకండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6వ వచనం, లోకము నుండి, తండ్రితో మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు, యెహోవా తండ్రితో మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. నెక్స్ట్ మాట, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. ఏమైనా కనెక్ట్ అవుతుందా? ఇప్పుడు మేము 8:18 చదువుకొని వచ్చాం. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. ఇంకొకటి చూద్దాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, 2వ అధ్యాయం 12వ వచనము, 11, 12 చూసుకుంటూ కిందికి వెళ్ళిపోదాం. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. యేసుప్రభు గురించి ఆయన ఎవరెవరికైతే తన వాక్యము చెబుతున్నాడో వారిని అందరినీ సహోదరులు అంటున్నాడు. మళ్ళీ నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతున్నా నేను, మరియు నేను ఆయన నమ్ముకొని ఉందును అనియు. నెక్స్ట్ మాట, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. సహోదరులే నాకేమవుతారు చెప్పండి? పైనున్న సహోదరులే నా పిల్లలు. నా సహోదరులు నాకు ఎలాంటి వారు? నా సహోదరులను నేను ఎలా చూసుకుంటున్నాను చెప్పండి? నా పిల్లల్లా చూసుకుంటున్నాను. అంటే యెహోవా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో యేసు ప్రభు కూడా అంతే ప్రేమిస్తున్నాడు. నేనును యెహోవా దేవుడు నాకిచ్చిన పిల్లలు. వారు నాకు సహోదరులు, కానీ నేను వారిని ఏం చూస్తున్నాను? వారిని ఎలా చూస్తున్నాను? నా పిల్లల్లా చూస్తున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు మీకు మీ స్క్రీన్ మీద చూసింది అదే. అవతల నేను చెప్పింది యెహోవా తండ్రి వేరు, యేసు ప్రభు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అనేది కాన్సెప్ట్. అది
ఇక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభుని మనము తండ్రిగా ఏ కోణంలో చూడొచ్చు, నిత్యుడకు తండ్రి ఎలా అవుతాడు ఆయన, అది వివరణ. ఇప్పుడు నేను చెప్పింది ఇంతకంటే ఎక్కువ చెప్పను, కానీ మీలో ఎంతమందికి అర్థమైందో నా ఇంటెన్షన్ చేయొద్దండి. నా ఇంటెన్షన్ ఎంతమందికి అర్థమైంది? అది నేను యెహోవా దేవుడిని రీప్లేస్ చేశానా? ఇప్పుడు ఎందుకు ఆ స్క్రీన్ కూడా చూడకండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, యెహోవా దేవుడిని యేసు ప్రభుతో రీప్లేస్ చేశానా? యెహోవా దేవుడు యేసు ప్రభు అన్నట్టుగా చెప్పానా? పోనీ దానికి దీనికి ఏమైనా వక్రీకరణ ఉందా? లేదుగా. ఎందుకు చెప్పాను ఇది? ఒక మనిషిని అవసరం లేకున్నా అపార్థం చేసుకోవడానికి కనబడే దృశ్యాలు ఇవి. వాట్ ఈజ్ వాట్, వెనకలున్న కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి, ఏ సందర్భంలో ఏం చెప్పబడుతోంది, ఇవి తెలియకపోతే అపార్థాలకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఎప్పుడు కారణాలు. ఇంట్లో తండ్రి చనిపోయాడు అనుకోండి, ఒక 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4-5 పిల్లల్లో పెద్దవాడికి చివరనున్న 2 లేదా 3 ఏజ్ ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, ఆ పెద్దవాడే తండ్రి అయిపోతాడు. అవునా కదా చెప్పండి. ఏమండి, మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడండి, మా అన్ననే నన్ను చూసుకున్నాడండి ఒక తండ్రిలాగా అనరు? అన్నంత మాత్రాన ఆధార్ కార్డులో తండ్రి ప్లేస్లో తండ్రే ఉంటాడు, అన్నేం రాడు. మరి అన్నెవరు? తండ్రి లాంటి ప్రేమను పంచినవాడు, పెంచినవాడు, తండ్రిలా చూసుకున్నవాడు. దానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. అందరూ తండ్రులు ఒకటే కాదు. పరలోకపు తండ్రి వేరు, భూమి మీద మనల్ని కన్న తండ్రి వేరు. భూమి మీద తండ్రి వేరు, ఆధార్ కార్డులో ఉన్న తండ్రి పేరు వేరు, పరలోకంలో ఉన్న తండ్రి వేరు. అంతేనా? కొన్ని సందర్భాల్లో కన్న తండ్రి ఒక ఆయన ఉంటాడు, పెంచిన ఆయన ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా తండ్రి, పెంచిన తండ్రి. యేసుప్రభు యోసేపుకు కుమారుడికి ఎంచబడలేదు, వడ్లవాని కుమారుడికి ఎంచబడ్డాడా లేదా చెప్పండి? పెంచిన తండ్రి. జీవితంలో ఎలా నడవాలో ఎలా నడవకూడదు ఎవరైనా గైడ్ చేస్తే గాడ్ ఫాదర్ అవుతున్నాడు. మనకు వాక్యం చెప్పి దేవునిలో నడిపిస్తే ఆత్మీయ తండ్రి అవుతున్నాడు. దేశానికి స్వాతంత్రం తీసుకుని రావడానికి పోరాడిన వాడు జాతికి పిత అవుతున్నాడు. ఒక్కొక్క రంగములో కృషి చేసి పని చేసినటువంటి వ్యక్తులు ఆ రంగాలకు పితామహులు అవుతున్నారు కదా. ఆర్థిక శాస్త్ర పితామహుడు, రసాయన శాస్త్ర పితామహుడు, భౌతిక శాస్త్ర పితామహుడు, ఇంతమంది తండ్రులు ఉన్నారు కదా. ఎవరెవరు ఎలా తండ్రి అవుతారో మనం అర్థం చేసుకోకపోతే ఎలా అని వివరిస్తూ వస్తున్నాను. ఇంతమంది తండ్రుల మధ్య ఒకడు భయంకరమైన దుష్టుడు ఉన్నాడు. వాడేవాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇప్పుడు నేను కూడా అడగొద్దు, యెహోవా దేవుడు తండ్రి అయితే అపవాదివాడు ఎలా తండ్రి అయ్యాడని అడగొద్దు. అయ్యాడు వాడు కూడా తండ్రి అయ్యాడు. యెహోవా దేవుడు డాడీ, వీడు రౌడీ. రౌడీనే మనకేమయ్యాడు? డాడీ అయ్యాడు. ఏదైనా కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు దానికి నేను జస్ట్ ఒక 10 నిమిషాలు చెప్పగానే అందరికీ పటాపంచలు అయిపోయింది, క్లియర్ అయిపోయింది. క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో, ఇంత సుదీర్ఘకాలం మనం ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఒక మాటలో మీకు వెంటనే స్పష్టత రాకపోతే అడిగే హక్కు మీకుంది, అడిగే స్వేచ్ఛ మీకుంది, అడిగే స్వతంత్రం మీకుంది. ఉపయోగించకపోతే నేనేం చేయలేను. అంతేనా? కనుక అవసరాన్ని బట్టి కొన్ని సందేశాలు ఇవ్వాల్సి వస్తుంది, అవసరాన్ని బట్టి కొన్ని ప్రకటనలు ఇవ్వవలసి వస్తుంది. అన్నిటినీ మనము తీసుకొని అపార్థానికి తావిస్తే ఇవన్నీ కూడా అంత ఆరోగ్యకరమైనవి కాదు. డన్. చూపును మార్చే మాట, అది పాయింట్. శక్తి, మాటకున్న శక్తి ఏంటని అడిగితే, ఒక వ్యక్తిని మనం ఒకలా చూస్తుంటాం, ఈలోగా ఎవరో వస్తారు, ఆ వ్యక్తి మరోలా ఏదో చెప్తాడు, అట్లా బురద చల్లుతాడు అనమాట. చల్లగానే అప్పటి నుంచి మన చూపు మారిపోతుంది. అమ్మో, ఇది నిజమా? అవునా? నేనేదో అనుకున్నాను, ఇదా? ప్రియమైన దేవుని వారలారా, చూశారు కదా, దేవుని మాటనే అసత్యంగా చూపించే ప్రయత్నం చేశాడు అపవాది ఏదైనా వనంలో.
దేవుని మాటనే. వాడు చెప్పిన వెంటనే ఆమె చూపు మారిపోయింది. అందుకే మనుషులుగా మనం మాట్లాడే మాటలు మన ఆత్మను నశింపజేసే అంత స్థాయిలో ఉండకూడదు. జాగ్రత్తగా మాట్లాడాలి ఎప్పుడు. కారణం హృదయ రహస్యాలు ఎరిగినవాడు దేవుడు. మనం ఏ ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడుతున్నామో, ఏ ఉద్దేశంతో ఈ మాటలు పలుకుతున్నామో అన్నిటినీ దేవుడు చూస్తుంటాడు. అన్నిటినీ దేవుడు చూస్తుంటాడు. ఇక్కడ మళ్ళీ మాట్లాడే అవసరం లేకుండా ఇక్కడ ఒక మాట చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న దాదాపుగా అందరికీ నేను కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం. ఎస్ఆర్ను దాదాపుగా అందరికీ. ఇన్ని సంవత్సరాల పరిచయంలో ఎవరితోనైనా ఎప్పుడైనా ఇంకొక వ్యక్తిని చెడ్డ చేసే ప్రయత్నం నేను ఎప్పుడైనా చేశానా? ఎనీబడి ఎప్పుడైనా చేయాల. అలాంటిది ఒక మూడో వ్యక్తి నా గురించి మీకు కొంచెం తేడాగా చెబుతుంటే అప్పుడు మీరేం ఆలోచించాలి? ఈ మనిషి గురించి ఆయన ఎప్పుడు చెప్పలేదు చెడ్డగా, ఈయన మాత్రం ఈయన గురించి చెడ్డగా చెప్తున్నాడంటే ప్రాబ్లం ఎక్కడుందో మీరు అర్థం చేసుకోవాలి. అవునా? వాళ్ళు చెప్పేవన్నీ ఇంకా వినుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు ప్రశ్నలు వస్తాయి. అవునా, ఇది నిజమా? చాలా ఆరోగ్యవంతంగా, ఆరోగ్యకరంగా, చక్కగా దేవుని మహాకృపను బట్టి మన సంఘం నడుస్తుంది. ఇంకొకటి వెరీ సింపుల్, నా గురించే కాదు, ఎవరి గురించి ఎవరు ఏం చెప్పినా మీరు వెంటనే నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నా ఆ వ్యక్తి లేడు కదా, ఆ వ్యక్తి కూడా నేను లేదా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాం, మాట్లాడదాం. నిజంగా వాళ్ళు చెప్పే విషయంలో అంత సత్యం ఉంటే వచ్చేస్తారు. రావట్లేదు అని అంటే మీకు మ్యాటర్ అర్థమైపోవాలి. మూడో వ్యక్తికి ఎప్పుడు కూడా అంత స్వతంత్రం, అంత లీనియన్స్ మనం ఇవ్వకూడదు. మంచి వాతావరణం కాస్త ఏమైపోతుంది, దెబ్బతినిపోతుంది. అందుకే జీవమైన మరణమైన నాలుక వశంలో ఉంటుందట. జీవమరణములు ఎవరి వశము? 18వ అధ్యాయం సామెతల గ్రంథం తీద్దాం దయచేసి. జీవమరణములు 18వ అధ్యాయం దయచేసి 21వ వచనం. సామెతల గ్రంథం 18:21. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవ మరణములు నాలుక వశము. మన నోటితో మాట్లాడే మాటలను బట్టి దానివల్ల మనకు జీవమా, దానివల్ల మనకు మరణమా? అందుచేత ఎంత జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట చూద్దాం, అదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము. గమనించండి, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మనం మాట్లాడేటప్పుడు మన ఇంటెన్షన్ కరెక్ట్గా లేదనుకోండి, మనం మాట్లాడేటప్పుడు మన ఉద్దేశం అనేది సరిగా లేదనుకోండి, అది ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన ఆత్మకు భంగము కలిగించే స్థాయిలో అది వెళ్ళిపోతుంది. స్థాయిలో వెళ్ళిపోతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి మరి. ఏది నోటికొస్తే అది మాట్లాడితే ఎంత ప్రమాదం. ఏది నోటికొస్తే అది మాట్లాడుతూ కూర్చుంటే అది ఎంత మనము ఎలా బుక్ అయిపోతున్నాం దేవుని దగ్గర. ఏమంటున్నాడు 4వ వచనంలో? నాలుకలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ఆత్మకు భంగము కలుగును. ఆత్మే ప్రమాదములోనికి జారిపోయేంత పరిస్థితి. ఎంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి స్టేట్మెంట్లు, తొందరపడి కంక్లూజన్లు, తొందరపడి జడ్జిమెంట్లు మనం ఇచ్చుకుంటూ కూర్చుంటే
వాక్య పట్టణం చదువుకున్నాం, యాకోబు పత్రిక ఒకసారి తీద్దాం. అక్కడ పరిశుద్ధాత్ముడు రాయిస్తున్న మాట జాగ్రత్తగా చూద్దాం. యాకోబు గారు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు గారు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 26, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే. దేనికి కళ్ళెం పెట్టుకోవాలి? నోరు జాగ్రత్తగా ఉండట్లేదు, హద్దొదుపు లేదు, ఏది నోటికొస్తుంది మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం. కానీ ఏమనుకుంటున్నాడు తనకు తాను, నేను భక్తిపరుడను, దేవునికి న్యాయం చేస్తున్నాను, దేవుని పనికి నేను చాలా ఉద్ధరిస్తున్నాను అన్న ఆలోచనలో ఉంటే మాత్రం తనను తాను మోసపరుచుకుంటున్నట్టు. భక్తిపరుడు తన యొక్క మనసులో మంచి ఉద్దేశం కలిగి మాట్లాడతాడు. లూకాసు వార్త మరొకటి వచనం కూడా చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనం చూద్దామా జాగ్రత్తగా. 45, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. అదే దుర్జనుడైతే చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. మళ్ళీ చదువుకుందామా. సజ్జనుడు అంటే భక్తిపరుడు, సజ్జనుడు అంటే భక్తిపరుడు. తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. మనం మాట్లాడేటప్పుడు సద్విషయాలే ఉండాలి, మంచి విషయాలే ఉండాలి. అందుకే బైబిల్లో ప్రభు చెబుతూ, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఒకవేళ ఇద్దరి మధ్య నిజంగానే అపార్థాలు చోటు చేసుకున్నాయి, ఇద్దరి మధ్య నిజంగానే గ్యాప్ వచ్చింది, నిజంగా మనం దేవుని పిల్లలమైతే ఏం చేయాలి? సమాధానపరచాలి. ఆ ఉన్నదానికి ఇంకా మనము పుండు మీద కారం జల్లినట్టు ఇంకా ఎక్కువ చేసామనుకోండి, ఉన్న గ్యాప్ను కూడా మరింత పెంచేసామనుకోండి, రేపు పొద్దున దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి. సజ్జనుడు, భక్తిపరుడు ఏమిటి వరకున్నటువంటి లక్షణాలను అడిగితే వారు నోటికి కళ్ళెము పెట్టుకొని ఇది మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఇది అనొచ్చా, అనకూడదా, ఒకటికి 10 సార్లు ఆలోచించి మనం తొందరపడి తీర్పులు తీర్చేసి తొందరపడి ఎలా పడతాలో మాట్లాడేసామనుకోండి, దాని గురించి రేపు పొద్దున దేవుడు లెక్కలు అడుగుతాడుగా. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలను గురించి లెక్క చెప్పాలి విమర్శ దినాన. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి గురించి మనము చెడుగా చెప్పడం మొదలు పెడితే అది వాస్తవానికి నిజం కాకపోయినా ఆ వ్యక్తిని మిగిలిన వారు చూసే చూపు ఏమైపోతుంది? మారిపోతుంది. చూపును మార్చే మాట. దీనికి కారకులైన వారు రేపొద్దున దేవుని ఎదుట లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా జరగకూడదనే కదా, అలా జరగకూడదనే దేవుడు మనకు తన గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుడు తన గ్రంథాన్ని మనకిచ్చి తన యొక్క అద్భుతమైనటువంటి నడిపింపును మనకి ఇలా ఉచితంగా అనుగ్రహిస్తున్నప్పుడు మనము దాన్ని జాగ్రత్తగా పరిశీలించకపోతే ఎలా, చూడకపోతే ఎలా. అందుకే అపవాది ప్రభు దగ్గరకు వచ్చి లోకరాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో చూపించి అంటున్నాడట, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి ఇవన్నీ చూడు, ఇవన్నీ నీకే. ప్రభువుకే వాడు ఎర్ర వేశాడు, వర్కౌట్ అవ్వలేదు. మనల్ని అయితే ఈజీగా పడగొట్టేస్తాడు. అలాంటి అపవాది ఉచ్చులో మనము నలిగిపోకుండా, దొరికిపోకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మనది చాలా ఉంది, మనది చాలా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యము మనకు మన బలాలను, మన బలహీనతలను అన్నిటినీ చూపిస్తుంది.
కొన్ని సందర్భాల్లో మనం చదివేటప్పుడు అవి మనకు తగులుతుంటాయి, కొన్ని సందర్భాలలో మనం వినేటప్పుడు కొన్ని వాక్యాలు మనకు తగులుతూ ఉంటాయి. అవి ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు సత్యం అని మనం తెలుసుకొని, ఒకవేళ నిజంగా అందులో మన తప్పులు, మన బలహీనతలు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి మనము కృషి చేయాలి, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే వాక్యాన్ని మనం వినియోగించుకున్న వాళ్ళం కాదు, పైపెచ్చు విని మాత్రం వెళ్ళిపోతే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఒక మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఒక మంచి కుటుంబంగా దేవుడు మనల్ని ఒక చోట చేర్చాడు. వారం వెంబడి వారం, మాసం వెంబడి మాసం, సంవత్సరం వెంబడి సంవత్సరం అనేకమైనటువంటి కార్యక్రమాలను మనం విస్తరింపజేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఎవరైనా యవనస్తులు ఉంటే, మధ్యాహ్నం వేళ జరిగేటువంటి యవనస్తుల కూడికకు మీరు రావట్లేదేమో, దయచేసి రండి. 2:30కు కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. 4 లోపల 3:30, 3:45 లోపలే మనం క్లోజ్ చేసేసుకొని మళ్ళీ ఈ సర్వీస్కి మనము వస్తున్నాం. తెలుగులో, ఇంగ్లీష్లో, 2 భాషల్లో. కొంతమందికి తెలుగు ఇబ్బంది ఉంటే వారి కోసం ఇంగ్లీష్లో చెబుతున్నాం, ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. అలాగనే తెలుగు కంఫర్టబుల్గా ఉన్న వారి కోసం తెలుగు కూడా ఉంటుంది. యవనస్తులు ఉపయోగించుకోవాలి. ఇవన్నిటినీ మన కళ్ళెదురుగా మనకు దేవుడిస్తున్నప్పుడు వాటిని వినియోగించుకోవాల్సినటువంటి అవసరత మనది, బాధ్యత మనది, కర్తవ్యం మనది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించుటకు. సమాధానకర్తయగు అధిపతి ఆయనకు పేరు. తండ్రితో మనం కోల్పోయినటువంటి సమాధానాన్ని తిరిగి శిలువ రక్తము చేత ఆయన సంధి చేసి ఆయన మనకు మళ్ళీ సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సమాధానాన్ని మనము కలిగి, ఆ సమాధానాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. శిలువ బలియాగం ద్వారా మనందరికీ జరిగినటువంటి ఒక గొప్ప మేలు, అది ఎన్నో మేలులలో ఇది అద్భుతమైనటువంటి మేలు. కోల్పోయినటువంటి సమాధానం మన పరమ తండ్రితో మళ్ళీ మనకు దొరుకుతుంది. దాన్ని వినియోగించుకొని ఆరోగ్యకరంగా మనం ప్రయాణం చేద్దాం. అదే పనిగా అవతల వారిని చెడ్డ చేసేటువంటి ప్రయత్నాలు ఒకవేళ తెలుసో తెలియకో మన ద్వారా జరుగుతుంటే వాటికి చెక్ పెట్టి, ఫుల్ స్టాప్ పెట్టి, అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరత మనందరికీ ఉంది. దేవుడు ఆ రీతికి మనలందరినీ గొప్పగా నడిపించును గాక. ఆల్ రైట్, కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, నన్ను మమ్మల్ని ప్రేమించి ఇటు రీతిగా ఈ రాత్రి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీరు ఇచ్చిన మాటలను బట్టి మేము మహిమపరుస్తున్నాం తండ్రి. వినబడుతున్నటువంటి విషయాలలోని వాస్తవం ఎంత, వినబడుతున్నటువంటి విషయాలలోని ఉద్దేశం ఏమిటి అని అందరూ అర్థం చేసుకొని ప్రతి వాక్యాన్ని కూడా జాగ్రత్తగా సాత్వికమైన మనసుతో స్వీకరించుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తొందరపడి అపార్థం చేసుకొని మా ప్రియ సహోదరులు, మా ప్రియ సోదరీమణులు ఎవరైనా కూడా కొన్ని విషయాల్లో తండ్రి ఒకవేళ స్థానిక సంఘానికి దూరంగా ఉంటుంటే ఈ మాటల ద్వారా వారికి మంచి స్పష్టత వచ్చి ఉంటుందనే మేము అనుకుంటున్నాం తండ్రి. ఈ విషయమై మరి ప్రతి ఒక్కరిని కూడా సరైన రీతిలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రియులు ఎందరో ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుచుండగా వారందరినీ బలపరచమని మరొక్కసారి ఈ వర్తమానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ, మీ ప్రియ కుమారుడు మా కోసం విరిచినటువంటి దేహం, కార్చిన అమూల్యమైనటువంటి రక్తం, వీటికి సాదృశ్యంగా తండ్రి ప్రభు బల్లగా పిలువబడుతున్నటువంటి గంభీరమైనటువంటి బల్ల నుండి మా యుద్ధకు వస్తున్నటువంటి రొట్టెను, ద్రాక్షారసాన్ని పవిత్రమైన హృదయముతో, గంభీరమైనటువంటి మనసుతో మేము పుచ్చుకొని తండ్రి మీ కుమారుని రాకడకు సరైన రీతిలో మేము సిద్ధపడినట్లుగా సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.